కాబట్టి వాళ్ళు ముందు ప్రాంతం పరంగా వచ్చినప్పుడు వాళ్ళు ఒకటవుతున్నారు. దాన్ని అక్కడ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర సెంటిమెంట్ లేకెత్తిస్తే ఇప్పుడు 3 కార్పొరేషన్లు జరిగేది ఎన్నికలు, 3 కార్పొరేషన్లు 350లో 450 జరుగుతుంది. కనీసం అక్కడ ఒక 5 అక్కడ ఒక 5 అక్కడ ఒక 5 వచ్చింది అనుకోండి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కనబడద్దు అన్న ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే సంక్షేమాలు చేస్తేనో అభివృద్ధులు చేస్తేనో గెలవరనడానికి సాక్ష్యం మనకు ఒకడున్నాడు, ఒకటేంటి ఇద్దరున్నారు. 2 రాష్ట్రాల్లోనూ సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారు, చేసి ఇద్దరు మునిగిపోయారు. కాబట్టి ఎమోషన్స్ తోనే గెలుస్తామన్నటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి అది కూడా ఒకటి అయి ఉండొచ్చు. 4వది వచ్చేటప్పటికి రేపు ఆగస్టు సెప్టెంబర్ కల్లా మన దగ్గర ఎన్నికలు జరుగుతాయి స్థానిక. నేను విన్నటువంటిది ఏంటంటే మాకు 33% ఇవ్వండి అనేది పవన్ కళ్యాణ్ అడిగారని నేను ఇంతకుముందే చెప్పాను. మా కార్యకర్తల నుంచి ఉంటుందని. మనమేమి ఇందులో రిజర్వేషన్ టైప్లో ఇన్ని పర్సంటేజ్ అని అనకూడదు. మీ దగ్గర బలమైన నాయకులు ఉంటే తెచ్చుకోండి అని బీజేపీకి జనసేనకు కూడా. ఈవెన్ మన మాధవ్ కూడా వెళ్ళి అడిగినప్పుడు అదే చెప్పాడు చంద్రబాబు గారు. మీ దగ్గర బలమైన క్యాండిడేట్ ఉండి మేము ఎందుకు వద్దంటాము, ఇందులో అంకె 30, 10, 5 అన్న పర్సంటేజ్ లెక్కొద్దు అని. మామూలుగా వీళ్ళు ఏమనుకున్నారు, అసెంబ్లీ సీట్లకు ఎట్లయితే ఇచ్చారో నామినేటెడ్ పదవులు అదే పర్సంటేజ్ ఇస్తారనుకున్నారు. ఈయన 33% అని చంద్రబాబు పక్కన కూర్చున్నా కూడా ఏనాడు చంద్రబాబు అట్ట ఇవ్వలేదు. మన ఇప్పుడు ఎమ్మెల్సీలు అట్టే